హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియోలో చూపించేవైతే మీ అందరికీ తెలిసే ఉంటాయి. చిలగడ దుంపలు, కొద్ది చోట్ల గెనుసుగడ్డలని కూడా పిలుస్తారు వీటిని. వీటిల్లో ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీలైనంత ఎక్కువగా ఆహారంలో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంతకుముందు కట్టెల పొయ్యిలు అవైలబిలిటీ ఉండేవి కాబట్టి నిప్పుల మీద వీటిని కాల్చుకునేవాళ్ళు. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి వీటిని నిప్పుల మీద వేయించుకోవడం కాస్త కష్టము. దానివల్ల నీటిలో వేసి ఉడికించుకుంటారు. అలా నీటిలో ఉడికించుకోవడం వల్ల ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి. ఈ వీడియోలో నిప్పులు లేకుండా నీటిలో ఉడికించకుండా వీటిని ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇలాంటి మందమైన రొట్టెల పెనాన్ని తీసుకొని వీటిని చివర్లు శుభ్రంగా కత్తిరించుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మందపాటి రొట్టెల పెనాన్ని పూర్తి వేడెక్కనిచ్చిన తర్వాత జాగ్రత్తగా చిలగడ దుంపలన్నింటినీ కూడా పెనం మీద పెట్టుకొని వీటిపైన బోర్లించుకోవడానికి ఒక వెడల్పాటి పాత్రను తీసుకోండి. ఇలా పైన పాత్రను బోర్లించడం వల్ల ఆవిరికి చాలా త్వరగా మగ్గిపోతాయి. దాదాపు 20 నుంచి 25 నిమిషాల్లో ఇవి పూర్తిగా మగ్గిపోతాయి. వీటన్నింటిని పెనం మీద పెట్టుకున్న తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో మూత తీసి వీటిని అన్ని వైపులకు తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి. చాలామంది వీటిని నూనెలో వేసి మగ్గించుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు పూర్తిగా అందవు. ఈ విధంగా గనక మనం ఆవిరి మీద మగ్గించుకుంటే నీళ్ళ అవసరం కూడా ఉండదు. గడ్డ పూర్తిగా మధ్య భాగం వరకు ఉడికిపోతుంది. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల గడ్డ కూడా మాడిపోకుండా ఈ విధంగా బాగా చక్కగా మగ్గిపోతూ ఉంటుంది. ఇదే విధంగా అన్ని వైపులా కూడా తిరగేసుకుంటూ కాల్చుకోవాలి. చిలగడ దుంపలు నార్మల్గానే స్వీట్గా ఉండి మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి పైనుంచి వీటికి ఎలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నాకైతే అరగంటలోపే ఇవి పూర్తిగా మగ్గిపోయాయి. ఇవి సరిగ్గా కాలాయా లేదా తెలుసుకోవడానికి ఇటువంటి ఒక ఫోర్క్ని తీసుకొని మధ్య భాగంలో గుచ్చి తీస్తే కనుక చాలా ఈజీగా ఫోర్క్ బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ పచ్చిగా ఉన్నట్లయితే ఫోర్క్ దానికి అంటుకుపోతుంది కాబట్టి మనం ఈజీగా కనిపెట్టవచ్చు. ఇదే విధంగా అన్ని గడ్డల్ని కూడా చెక్ చేసుకొని చిన్న సైజు ఉన్న గడ్డలు అయితే చాలా ముందుగానే తయారైపోతాయి. వీటన్నింటిని పక్కన తీసుకొని మనం ఇలా జాగ్రత్తగా ఫోర్కు గుచ్చుకొని పైన పొరను తీసేస్తే గనక చాలా టేస్టీగా ఉండే గెనుసుగడ్డలు రెడీ అయిపోయాయి. చిన్నపిల్లలకైతే గనక ఈ విధంగా పైన చెక్కునంతటిని తీసేసి చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి మనం కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడిని మిక్సీ పట్టి దీనిపైన స్ప్రింకిల్ చేసామంటే చాలా వెరైటీ ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే ఇలా సీజనల్గా దొరికే ఫుడ్ని అస్సలు మిస్ చేసుకోకండి. చూస్తున్నారు కదా, ఇంత లావు గెనుసుగడ్డ అయినా సరే లోపలి వరకు చాలా ఈజీగా మగ్గిపోయింది. ఇది ఫోర్క్తో కట్ చేస్తే కూడా కట్ అయిపోతుంది, అంత సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. చూసారు కదా, చుక్క కూడా నూనె, నీరు, నిప్పులు లేకపోయినా మనము గెనుసుగడ్డల్ని ఎంత ఈజీగా కాల్చుకోవచ్చో, అది కూడా అన్ని పోషక విలువలు తగ్గకుండా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.